సంగారెడ్డి జిల్లాలోని పాఠశాలలను మండల విద్యాధికారులు కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు తప్పనిసరిగా తనిఖీ చేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య ఆదేశాలు జారీ చేశారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో జరిగిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ పాఠశాల తనిఖీ వివరాలను తప్పనిసరిగా స్కూల్ ఎడ్యుకేషన్ మొబైల్ యాప్లో నమోదు చేయాలని సూచించారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల ముఖ గుర్తింపు హాజరు తప్పనిసరిగా నమోదు చేయాలని, పాఠశాలల్లో కరెంటు, మరుగుదొడ్లు, తాగునీటి వంటి మౌలిక వసతులు ఉండేలా చూడాలని కలెక్టర్ స్పష్టం చేశారు. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ఎఫ్ఎల్ఎన్, ఎల్ఐపి కార్యక్రమాలు సమయానికి పూర్తి చేయాలని ఆదేశించారు. పిల్లలకు కృత్రిమ మేధ ఆధారిత బోధనను వినియోగించి వారి సందేహాలను నివృత్తి చేస్తూ అభ్యసన సామర్థ్యాలను పెంచాలని సూచించారు. అన్ని పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంలో గుడ్డు పంపిణీ చేయాలని, ఇన్స్పైర్ మానక్ నామినేషన్ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. స్వచ్ఛహరిత విద్యాలయ పురస్కార్ 2025 కోసం అన్ని పాఠశాలలు సెప్టెంబర్ 15లోగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలని కూడా సూచించారు. ప్రతి పాఠశాలలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశాలు ప్రతి నెల నిర్వహిస్తూ తల్లిదండ్రుల భాగస్వామ్యాన్ని పెంచాలని కలెక్టర్ అన్నారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు, సమగ్ర శిక్షా అధికారులు, మండల విద్యాధికారులు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. స్కూల్ విజిట్స్ చాలా తక్కువ ఉన్నాయి. ఐమ్ షూర్ మీకు ఆల్రెడీ ఏసీపీ గారు చెప్పి ఉంటారు. మీరు చేసుకుంటే ఆన్లైన్ అప్లోడ్ చేయట్లేదా, అసలు చేయట్లేదా, ఏదో గ్యాప్ అయితే ఉంది. బట్ ప్లీజ్ ఎన్షూర్ యూ ఆర్ విజిటింగ్ ఆఫెన్ అండ్ ఆల్సో అప్లోడింగ్ ఇన్ ది యాప్ పోర్టల్ మీకు ఏదైతే ఇచ్చారో దాంట్లో కంపల్సరీ మీకు అప్డేట్ చేయండి. సెకండ్, కమింగ్ టు ఎఫ్ఎల్ఎన్ రిపోర్ట్స్, ఎఫ్ఎల్ఎన్ బేస్ లైన్ రిపోర్ట్స్ కూడా చాలా గ్యాప్ ఉంది. ఓన్లీ ఐ థింక్ ఒక 50% వరకు చాలా వరకు డేటా అప్డేట్ అయింది. మిగతా కేసెస్ కూడా ఫస్ట్ క్వార్టర్ మీకు ఆల్మోస్ట్ ఎండింగ్ వచ్చింది కాబట్టి నా ఎఫ్ఎల్ఎన్ రిపోర్ట్స్, బేస్ లైన్ రిపోర్ట్స్ అందరికీ అప్డేట్ అయితేనే ఇయర్ ప్రోగ్రెస్ అనేది మనకి మానిటర్ చేయడానికి ఉంటుంది. సో ప్లీజ్ ఎక్స్పెడైట్ ఎఫ్ఎల్ఎన్ రిపోర్ట్ అప్డేషన్. నెక్స్ట్, కమింగ్ టు స్కూల్ అటెండెన్స్, there are lot of schools where ఇప్పటి వరకు, ఫర్ ఎగ్జాంపుల్, వితౌట్ ఎనీ లీవ్, that is simply not acceptable, especially. సో ఐ రిక్వెస్ట్ ఎండిఓస్, మీ లెవెల్లో మీరు ఇది కరెక్ట్గా రివ్యూ చేసుకొని డే టు డే బేసిస్ ఎవరు లీవ్ తీసుకున్నారు, ఎవరు ఆ రోజు అటెండ్ అవుతున్నారు మీరు మానిటర్ చేస్తేనే దిస్ వుడ్ ఇంప్రూవ్. సో మీకు అందరికీ తెలిసిందే, ఫస్ట్ టీచర్ స్కూల్లో ఉంటేనే రెస్ట్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ విల్ ఫాలో. సో దిస్ ఎఫ్ఆర్ఎస్ సిస్టమ్ అనేది ఇట్ ఈస్ అడ్మినిస్ట్రేటివ్లీ వెరీ ఇంపార్టెంట్, మీకు మాకు అందరికీ కూడా. సో ఎన్షూర్ దట్ ద కరెక్ట్ డేటా ఇస్ రిపోర్టెడ్. ఇది లైట్గా తీసుకోవద్దని చెప్పండి, బికాస్ హైయెస్ట్ లెవెల్లో ఇది విత్ ఇనిషియేటివ్ ఆనరబుల్ సీఎం సరే ఇనిషియేటివ్ తీసుకొని ఎఫ్ఆర్ఎస్ అనేది ఉండాలి అనే రీజన్తోనే ఇది ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో ఈ రిపోర్ట్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ మేడం కూడా రోజు చూస్తున్నారు, మాకు గ్రూప్లో కూడా రోజు ఫార్వర్డ్ చేస్తున్నారు. మీకు 1 or 2 times నేను కూడా ఎంఈఓస్ గ్రూప్లో పోస్ట్ చేయడం జరిగింది. సో దిస్ నంబర్ హ్యాస్ టు ఇంప్రూవ్. ఎట్లయితే స్టూడెంట్స్కి టైం పట్టిందో ఎఫ్ఆర్ఎస్ స్టెబిలైజ్ అవ్వడానికి, అండర్స్టాండ్ ఇట్ విల్ టేక్ సమ్ టైం, కానీ ప్లీజ్ మేక్ ఆల్ ఎఫర్ట్స్ దట్ నెక్స్ట్ 1 week 10 daysలో టీచర్స్ అటెండెన్స్ అనేది కూడా స్ట్రీమ్ లైన్ అవ్వాలి. మీరు రెగ్యులర్గా మానిటర్ చేసుకోవాలి మీ లెవెల్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.